హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. మనకొచ్చే ఫస్ట్ పండగ కదండి. ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేసుకుంటారు ఈ పండగకి. అలానే నేను కూడా తెల్లారుజామున 3ంటికి లెగిసానండి. మొత్తం ప్రసాదాలన్నీ చేసుకున్నాను. ఒక్కొక్కటి అన్నీ చేశానండి. ప్రసాదాలు మొత్తము చేసుకొని పొద్దున్నే చీకట్లో లెగుస్తూనే అవుతుందండి పని అంతా. తెల్లారుజామున 3ంటికి లెగిస్తేనే నాకు 10 వరకు ప్రసాదాలే సరిపోయినాయండి. 10 నుంచి డెకరేషను అవన్నీ చేసుకునే తల్లికి నాకు 3 గంటలు డెకరేషనే పట్టింది. 12 అయిపోయింది పూజ. చాలా బాగా జరిగిందండి. బాగా చేసుకున్నాను. షార్ట్ వీడియో మటుకు ముందు పెట్టాను నేను, అందుకని ఫుల్ వీడియో నిదానంగా పెడదాంలేనా ఆగానండి. అందుకని షార్ట్ ఒకటే వదిలాను. బాగా చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది. ఈ పండగ ప్రతి పండగ నాకు చాలా ఇష్టం అండి. దేవుళ్ళకి ఇలా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకోవాలని 11 ప్రసాదాలు చేశానండి. చాలా బాగా జరిగింది ఆయనకి. అన్ని పండగల కంటే ఈ పండగ ఫస్ట్ పండగ కదండి, భలే చేస్తారు అందరూ. ప్రతి ఒక్క ఇంట్లో చాలా బాగా చేసుకుంటారు ఇంట్రెస్టింగ్గా ఈ పండగని. చేసి గుళ్ళకి బాగా వెళ్తారు. అందులో ఈ దేవుడి బొమ్మలు పెట్టినట్టు ప్రతిదీ సంతోషంగా 9 రోజులు ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి చూస్తారు హ్యాపీగా. అందరి ఇళ్ళల్లో కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అసలు ఇవాళ నా స్వామి బాగున్నాడని మా అక్క వాళ్ళు అందరూ మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. బాగా డెకరేషన్ చేసుకున్నావు, బాగా అలంకరించుకున్నావు అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. పోయినసారి కంటే ఈసారి కొంచెం పెద్ద బొమ్మను తెచ్చుకున్నామండి. ఆయన్ని గణేషుని కొంచెం హైట్గా ఉన్నాయని తెచ్చుకున్నాను. అన్నీ చేసుకునే తనకి చాలా టైం పట్టినా చాలా హ్యాపీగా చేసుకున్నాను ఒకదాన్ని. నా చేతులారా అలా చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. దేవుళ్ళని అలంకరించుకోవటం అంటే బాగా ఎంతసేపు అయినా అలంకరించుకుంటా. ఇంట్లో పని చేసుకోవడం అంటే ఇసుక అనిపిస్తుంది, కానీ దేవుళ్ళకి ఇలాంటివి చేయటం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అలానే మా వారు, నా కొడుకు అందరు వచ్చి పూజలో కూర్చొని పూజ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా బాగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఎప్పుడు మా ఆయన ఏదో ఒక పని మీద తిరుగుతుంటాడు, పూజకు అందుబాటులో ఉండడు. కానీ ఈసారి హ్యాపీగా ముగ్గురం కూర్చొని చేసుకునే తల్లికి హ్యాపీగా అనిపించింది నాకు. లేట్ అయిపోద్దేమో అని చాలా భయపడ్డాను. లేట్ అయినా పర్లేదులేండి, 11 తర్వాతకైనా అని చేసుకున్నాను. 11:15 అయిపోయింది నా పూజ. చాలా భయం వేసింది, మళ్ళీ లేట్ అయిపోద్దేమో అని. లేదు, టైం కాకముందునే చేసుకున్నాను. ఆడికి మా వారు అన్నాడు, లేట్ అయినా ఇబ్బంది లేదు, ఈ రోజంతా చేసుకోవచ్చు పూజ అన్నాడు. అలానే చేసుకున్నాను. అలానే బాగా మా అక్క వాళ్ళని, మా మనవళ్ళని, కూతుర్ని, పైనుంచి మా అక్క కూతుర్ని అందరిని పిలిచానండి. అందరు వచ్చారు కిందికి. వాళ్ళు వచ్చినాక మళ్ళీ పూజ అయిపోయినాక ఆ ప్రసాదం నువ్వు తినాలంటే ఇంక దేవుడి కాడికి వెళ్ళి కూర్చొని కాస్త ఆ ప్రసాదాలు అదింత తీసుకొని తిన్నానండి. ఆ లోపల మా అక్కోళ్ళు వచ్చారండి. మా అక్కోళ్ళు వచ్చే లోపల ఇంకా భోంచేసాము. అప్పటికే 2 అయిపోయింది నాకు టైము అన్నం తినే తల్లికి. మా బుడ్డోళ్ళు కూడా వచ్చారు. మా బుడ్డోళ్ళు కూడా వచ్చి దేవుడు దండం పెట్టుకున్నారు. వాళ్ళ చూసి దేవుణ్ణి ఎగ్జైట్ అయ్యారు. అక్కడే ప్రసాదాలు అంటే అది తీసుకోవటం, ఇది తీసుకోవటం. అసలు దేవుని చూస్తే ఎంత బాగా దండం పెట్టుకుంటారండి చిన్నపిల్లలు. అందుకే వాళ్ళకి మనసులో ఏ కలుషం ఉండదు అనిపిస్తుంది. అంత బాగా దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకొని ప్రసాదాలు తిని అక్కడ వాళ్ళు అవి చేస్తుంటే మేము ఫోటోలు తీసాము వాళ్ళకి. ఆ వీడియోలు ఫోటోలు పెడదామని తీసానండి. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు దేవుడితో సమానం అనేది అదే అనిపించింది. అంతే కదండి, నా పూజ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇదేనండి నా పూజ.